హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు టెక్ టూర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీతో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కొరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి డేట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను మీతో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫ్రెండ్స్, దానికి సంబంధించిన డేట్స్ చూసినట్లయితే పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ వచ్చేసి మార్చి 12 నుండి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. తర్వాత ఏప్రిల్ 11 వరకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. సో తర్వాత చూడండి, ఇక్కడ అదే రోజు నుంచి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో తర్వాత చూడండి, ఇక్కడ ఎగ్జామ్ డేట్ చూసినట్లయితే మే 10వ తారీఖున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో మనం ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పేమెంట్ చేసి తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా, దీనిపైన ఆన్లైన్ పేమెంట్ లింక్ అనేది కదా ఫ్రెండ్స్, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేయగానే మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది, ఒక పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో చూడండి, అప్లయింగ్ ఫర్ అనేది ఆటోమేటిక్గా ఫిట్ అయి వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు, మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందినవారో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో నేను ఇక్కడ సంగారెడ్డి అని ఇచ్చాను. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. సో క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేస్తాను. సో క్యాండిడేట్ నేమ్ నేను ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో మొబైల్ నెంబర్ కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, సో ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కమ్యూనిటీ బిలాంగ్స్ టు, మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఎస్ అని ఇచ్చాను. తర్వాత తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ 3 పాయింట్స్కి కలిపి ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ పేమెంట్ అనేది 150 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క 150 రూపీస్ పే చేయాలి. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ ఉన్న చూడండి, ఈ యొక్క వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మనము పేమెంట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి, ఐ డిక్లేర్, ఇక్కడ చిన్న బాక్స్ కనబడుతుంది కదా, దీన్ని టిక్ చేయండి. దీన్ని టిక్ చేసి ప్రొసీడ్ అనే బటన్పై క్లిక్ చేయండి. ప్రొసీడ్ అనే బటన్పై క్లిక్ చేయగానే మనకు పేమెంట్ పేజ్లోనికి తీసుకెళ్తుంది, బిల్ డెస్క్లోకి. సో దాని తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని తర్వాత కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ కూడా నేను ఎంటర్ చేశాను. సివివి నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ క్యాండిడేట్ నేమ్, కార్డ్ పైన ఎవరి పేరు అయితే ఉందో ఆ పేరుని ఎంటర్ చేయండి. ఇక్కడ నేను క్యాండిడేట్ నేమ్ కూడా కార్డు పైన ఉన్నటువంటి ఒక ఏటీఎం కార్డ్ పైన ఉన్నటువంటి నేమ్ని నేను ఇక్కడ ఎంటర్ చేశాను. మనకు డెబిట్ అయ్యే అమౌంట్ చూసినట్లయితే ఇక్కడ 150 రూపీస్ అవుతుంది చూడండి. సో ఇక్కడ మేక్ పేమెంట్ అనేది ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తాను. సో తర్వాత చూడండి, ఇక్కడ ఓటీపీ అనేది వచ్చింది చూడండి, ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మనీ అనేది డెబిట్ అవుతుంది ఫ్రెండ్స్. సో దాన్ని గుర్తుంచుకోండి. సో నేను ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మేక్ పేమెంట్ అనే బటన్పై క్లిక్ చేయగానే మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని నేను ఇలానే ఉంచేసి సో తర్వాత చూడండి, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో దీనిపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్, ఇక్కడ మనం ఇందాకే పేమెంట్ చేసాం కదా ఫ్రెండ్స్, ఆ యొక్క పేమెంట్ చేసినప్పుడు మనకు జనరల్ నంబర్ అనేది జనరేట్ అయింది. ఆ జనరల్ నంబర్ని యూజ్ చేసి ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత సో ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్ నంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత డేట్, ఇదే రోజు మనం ఇప్పుడే పే చేసాం కాబట్టి నేను ఇక్కడ ఇదే రోజుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకున్నాను.
సో ఇక్కడ జనరల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూడండి ఎస్ఎస్సి బోర్డు, మీరు బోర్డు ఏ బోర్డు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టీఎస్ కదా, ఎస్. తర్వాత ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్ టికెట్ నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఫోటోతో సహా మనకి ఇక్కడ డిస్ప్లే అయింది చూడండి. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ ఉంది మరొకటి. ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఈ బాక్స్లో ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత స్క్రోల్ చేసి చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి అప్లోడ్ అనే బటన్పై క్లిక్ చేయండి. సో అప్లోడ్ అనే బటన్పై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్నేమ్ ఎంటర్ చేయాలి. సర్నేమ్ అంటే ఇనిషియల్. సో సర్నేమ్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేద్దాం. సో ఫాదర్ నేమ్ ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మదర్ నేమ్ కూడా ఎంటర్ చేద్దాం. సో తర్వాత చూడండి ఇక్కడ అడ్రస్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి. సో ఇక్కడ హౌస్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేద్దాం. సో నేను ఇక్కడ హౌస్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత విలేజ్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ విలేజ్ నేమ్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ మండల్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మండల్ నేమ్ ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మళ్ళా మండల్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. తర్వాత చూడండి ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది క్యాండిడేట్కి ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. తర్వాత మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వస్తుంది. తర్వాత చూడండి ఇక్కడ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైతే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సో మీడియం ఆఫ్ స్టడీ 10th క్లాస్లో. సో నేను ఇక్కడ తెలుగు మీడియం కాబట్టి తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత చూడండి ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. సో జనరల్ కేటగిరీ. మీరు ఇప్పుడు దేనికి అప్లై చేస్తున్నారు, ఏ గ్రూప్కి అప్లై చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ బైపీసీ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత చూడండి సో మీది ఏ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేటివిటీ. సో నేను మెదక్ డిస్ట్రిక్ట్ కాబట్టి సో మెదక్ అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి సో ఇవి స్పోర్ట్స్ క్యాండిడేట్ కాదు కాబట్టి నాన్ పెట్టాను, ఇది కూడా నోనే. తర్వాత ఇక్కడ చూడండి ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ కాదు కాబట్టి నాన్ పెట్టేసాను. తర్వాత ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి దగ్గరలో ఉన్న ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను సంగారెడ్డి అనేది నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. సో తర్వాత చూడండి సంగారెడ్డి ఇచ్చిన తర్వాత డిక్లరేషన్లో ఇక చిన్న బాక్స్ ఉంది కదా, దాన్ని టిక్ చేసుకొని ప్రివ్యూ అనే బటన్పై క్లిక్ చేయండి. ప్రివ్యూ అనే బటన్పై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇక్కడ మన డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. సో తర్వాత ఏదైనా ఎడిట్ చేయాల్సినవి ఉంటే ఇక్కడ మనము ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఎడిట్ అనే బటన్పై క్లిక్ చేస్తే మళ్ళీ ఒకసారి ఆప్షన్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసినట్లయితే సబ్మిట్ అయిపోతుంది. సో తర్వాత నేను ఇక్కడ సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేస్తున్నాను చూడండి. సో మన అప్లికేషన్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. సో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ చేద్దాం. సో అప్లై చేసినటువంటి ఫామ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చూడండి. సో దీన్ని నేను ఇక్కడ ప్రింట్ ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది, మీ తమ్ముళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే దీన్ని షేర్ చేయండి. చెప్పండి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు అప్లై చేసుకోవడానికి హెల్ప్ చేయండి. సో ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.